హలో హాయ్ దోస్తులు, నేను మీ క్యాబ్ డ్రైవర్ రవి. సో అన్న చాలా మంది అంటున్నారు వీడియో ఎందుకు చేస్తలేవన్నా, వీడియోలు ఎందుకు చేస్తలేవు ఎందుకు చేస్తామన్నా అర్థం కాదు. కానీ ఇన్ని రోజులు బిజినెస్ ఉండే అన్న, బిజినెస్ ఉన్నప్పుడు బిజినెస్ ఇట్లా అని చెప్పి చూపించిన. ఇప్పుడు బిజినెస్ లేదు, బొక్క లేదు. చాలా మందికి చెప్తున్నా, నాకు పర్సనల్ గా ఫోన్ కాల్ చేస్తున్నారు. క్యాబులు ఇంకా కొంటామని చెప్తున్నారు. అదే మీకు కాలు మోక్తానే, మీకు దండం పెడతానే, మీకు బాంచనైతేనే ఆ క్యాబులు కొనుక్కోకండి. నేనే ఉన్న క్యాబ్ కొనుక్కొని చిన్న బండి కొనుక్కున్నా. ఏదో ఇట్లా వట్ల చట్టం నడుపుతున్నాం. డైలీ ఒక 1000 రూపాయలైనా మిగులుతాయి అనుకుంటే అవి విధంగా లేవనా. కుక్క బతుకంటే ఈనం బతుకులైనా ఈ గవర్నమెంట్ మారిపోయింది. లేదు, బిజినెస్ లేదు, బొక్క లేదు అప్పట్లెక్క. సో ప్రతి ఒక్క డ్రైవర్ చెప్తున్నా అన్న, మనము 2017, 18, 19 లాక్డౌన్ ఉండే కానీ 21, 20 ఆ టైంలో మంచిగా సంపాదించుకున్నాం మన పైసలు అయితే. ఇప్పుడైతే జీరో బిజినెస్, జీరో. ఈఎంఐలు కట్టడానికి లేక మా పురగాన్లు కొత్త భూముల మీద తెచ్చుకున్నప్పుడు నడుస్తున్నాయి అని చెప్పేసి కార్లు. ఇప్పుడు ఏం మొత్తం అగ్వసగ్గు అమ్మేస్తున్నారు కార్లు. సో అన్న, ఈ ఫీల్డ్ లో ఎవరు రాకండి అన్న, మీకు దండం పెడతా. ఈ ఓలా ఊబర్ జోలికి ఎవరు రాకండి. సో మీకు ఇంత ఏమైనా దయా ఏమైనా ఉంటే నేను ఒక సాంగ్ రాపిస్తున్నా. మన ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి నేను ఒక సాంగ్ రాపిస్తున్నా అన్న. ఈ వీడియోని జర షేర్ చేయండి. ఈ వీడియోకు మంచిగా లైకులు వేయండి. ఈ వీడియో కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న. ఈ వీడియో అందరికీ ప్రజలకు షేర్ చేయండి అన్న, పబ్లిక్ కి, డ్రైవర్లకు చాలా మందికి నా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు అన్నా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చెప్పేసి నేను ఎప్పుడు రిక్వెస్ట్ ఇస్తున్నా. ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి అన్న. లేదన్నా, బిజినెస్ లేదు, ఏం లేదన్నా, మీ అందరికి మీ కాలు మొక్కి చెప్తా అన్న. అసలుకి మీరు రాకన్నా ఈ ఓలా ఊబర్ ఫీల్డ్ లా మన సాంగ్ అయితే వస్తుందా, నేను పాట రాపిస్తున్నా. మన ఓలా ఊబర్ డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉండే ఇన్ని రోజులు మాటలతో చెప్పినా అన్న. నేను ఏదో మారుద్దాం అనుకున్నా కానీ అది కాని పని అన్న. దొంగన కొడుకులు లీడర్లు అంటారు, యూనియన్ అంటారు, ఏమేమో అంటారు, కానీ మొత్తం దొంగన కొడుకులు, బద్మాష్ లంజా కొడుకులు తయారయ్యారు మొత్తము. సారీ అట్లా చెప్పొద్దు కానీ చెప్తున్నా. అయితే ఇక వేరే అన్న, ఇక అది మొత్తం ఇక నేను ఒక్కటే అంటున్నా, ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు, మీరు నాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే నాకు కాల్ చేయండి అన్న, నాకు మెసేజ్ చేయండి. నాకు ఏమైనా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను సాంగ్ రాపిస్తున్నా, నేను మంచి సాంగ్ రాపిస్తున్నా. ఆ సాంగ్ వింటే ప్రతి ఒక్కరిని గుండె ఇట్లా వెళ్ళాలన్నా. ఎందుకంటే లాక్డౌన్ ఉన్నప్పుడు మన కార్లు అంబులెన్స్ అయినాయనా. అంబులెన్సులు సరిపోలేకపోతే మన కార్లే అంబులెన్సులు అయినాయి. కరోనా వైరస్ లా చాలా కష్టపడిన డ్రైవర్లము. ఆ బాధ, ఇప్పుడు ఉన్న బాధ, ఈఎంఐలు, ఫైనాన్సులు అన్ని మొత్తం ఒక లిస్ట్ రాస్తున్నాను నేను. మొత్తం లిస్ట్ రాసి ఒక మంచి సాంగ్ రాపిస్తాం. మన ఓలా ఊబర్ డ్రైవర్ మీద సాంగ్ రాపించి మనం ఛానల్లో ఇడుద్దాం. మనం మంచి పాట దాన్ని నిర్ణయిస్తాం మొత్తము. సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి అన్న. వీడియోలు చేయనా అంటే నేను మున్నటి నుంచి ఒకటే మొత్తుకుంటున్నా అన్న, కారు కొనుక్కోకండి చెప్పేసి. ఎందుకంటే లేదన్నా, ఐటీ కంపెనీలు లేవు అసలుకి. ఐటీ రంగాలు ఉంటేనే మన క్యాబులు ఏమైనా ఉంటాయి. పైగా ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పేసి అదొకటి మొదలైంది. ఇక చాలా అంటే చాలా వరకు ఇక చాలా లాస్ అవుతున్నారు. కొత్త బండ్లు తీసుకొస్తున్నారు, మొత్తం ఆగమవుతున్నారు. పిల్లలు మొత్తం రోడ్ల మీద పడుతున్నారు. నేను మస్తు చూస్తున్నా. అనవసరంగా ఈ మొత్తం లేనిపోని లెక్కలు పెట్టుకోకండి అన్న. నేను పెడతా అన్న, ఇగో మంచి అయితే పెడతా అన్న. ఇప్పుడు నాకు నేను రాత్రి పగళ్ళు కష్టపడి ఆ గిమ్ములింగులు చేసి మళ్ళీ ఈ ఫేక్ బుకింగ్లు, భోగ్ బుకింగ్లు వేసుకొని మీకు నేను చూపిస్తాలే అన్న. అట్లా చూపించాలనుకుంటే నీకు నేను రోజు 5000 బిజినెస్ చూపిస్తా. నేనే నా బుకింగ్లు నేనే వేసుకొని రాత్రి పగలు కొట్టుకుంటా, అట్లా వేసుకుంటా, ఇట్లా వేసుకుంటా. మీకు నేను రోజు 5000 దందా వీడియో పెడతా. రోజు 5000 చేస్తున్నా అని చెప్పేసి పెడతా. మనకు లైక్లే కావాలి, మనకు సబ్స్క్రైబర్లే కావాలి, మన వీడియో అట్లా కావాలనుకుంటే నేను రోజు ఒకటి పెడతా ఛానల్లో. మనకు అట్లా కాదన్నా, మనం ఎవరికి మోసం చేయొద్దు. మన వల్ల ఒకటి మోసపోయింది అనుకో, మన వల్ల ఎవరికి మనం మోసం చేయొద్దు. మన వల్ల ఎవరైనా మోసపోయారు అనుకో, తెలియక బండ్లు చేసుకున్నారనుకో, ఇరుక్కున్నారనుకో ఈ ఫీల్డ్ లో. కానీ పులి మీద సవార్లు అంటే ఈ ఫీల్డ్, ఓలా ఊబర్ ఫీల్డ్. దాని మీద సవారీ చేయలేం, నాకు దిగలేం, అట్లా ఉంటది ఇక. కాబట్టి చెప్తున్నా అన్న, ప్రతి ఒక్క అన్నకు చెప్తున్నా, ప్రతి ఒక్క అన్నకు చేతులు ఎత్తుమని దండం పెట్టమని చెప్తున్నా అన్న అందరికి. నా మాట విని ఓలా ఊబర్ ఫీల్డ్కి ఎవరు రాకండి. నా సాంగ్ వస్తుందన్న, నా పాట మాత్రం ఎట్లున్నా తెలుసా, అవతలోని గుండె కరిగిపోవాలన్న ఆ పాటలా. ఇన్ని రోజులు కొట్లాడినాం, అంతా చేసినాం, కానీ ఈ పాట వింటే మాత్రం ప్రతి ఒక్క కస్టమర్ కానీ గుండె ఇట్లా ఇరిగిపోవాలి. అట్లా ఉంది కానీ పాట అయితే అన్న, అట్లా రాపిస్తాను ఆ పాట. సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి అన్న, నాకు ఫాలో చేయండి, నాకు ఒకటి సబ్స్క్రైబ్ చేసేయండి, చాలా అంతే.